దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామములో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఎన్నో ప్రార్థనా స్తుతులు మీరు తెలియపరుస్తూ ఉన్నారు. అలాగనే మా యొక్క అనుదిన ప్రార్థనలో మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము. అలాగనే ఈ యొక్క మినిస్ట్రీ కొరకు కూడా మీరు ప్రార్థించవలసిందిగా కోరుచూ ఉన్నాను. ఈ యొక్క సమయం మందు ప్రార్థించుకుని దేవుని యొక్క పరిచర్య మనము చేసుకుందాం. కృపగల దేవ, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, నీకు కృపను బట్టి మరొకసారి వందనములు. ఈ యొక్క సమయం మందు ప్రభు నీ యొక్క వాక్యము విత్తనై ఉండగా ఈ యొక్క వాక్యంలో మీరు మాకు తోడుగుండండి, సహాయం చేయండి. నీ యొక్క జ్ఞానం ఇచ్చి మాతో సూటిగా తేటగా మీరు మాట్లాడతారని వినుచున్న వారికి, అలాగనే ఈ యొక్క వారి ప్రార్థనలో ఏకీపిస్తున్న వారికి, అలాగనే ఈ యొక్క వాక్యము చేరవేస్తున్న వారికి ప్రత్యేకంగా నీ యొక్క దీవెనలు వారి మీద మెండుగా మీరు కురిపిస్తారని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క నేటి దినమందు చక్కటి వాక్యాంశము దేవుడు మనకి పొందుపరుచున్నాడు. ఆ వాక్యాంశము మనము తేరి చూసినట్లయితే క్రీస్తుతో సహవాసము అనే అంశం ద్వారా మనము మాట్లాడుకోబోతూ ఉన్నాం. మరి ఈ యొక్క క్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఎంతో మందితోటి సహవాసము చేస్తున్నాడు. సహవాసం అంటే దుష్టులతోటి సహవాసము కాదండి, పాపులతోటి సహవాసము కాదు. వారితో కూర్చున్నాడు కానీ వారితో సహవాసము చేస్తూ వారి యొక్క క్రియలు చేస్తూ ఆయన లేడండి. ఆయన వారితో పాపులతోటి మాట్లాడి ఉన్నాడు, దుష్టులతోటి మాట్లాడి ఉన్నాడు, మరి అపహాసులతోటి మాట్లాడి ఉన్నాడు. కానీ వారిలో ఉంచి ఎటువంటి చెడ్డ కార్యము ఈ యొక్క యేసుక్రీస్తు తలపెట్టలేదు. అనగా ఈ యొక్క యేసుక్రీస్తు వారి వలె మరి ఉండలేదని ఈ యొక్క వాక్యములు తెలియపరుస్తూ ఉన్నాయి. యేసు ప్రభు యొక్క లోకంలో ఉన్నప్పుడు ఆయన మరి ఒక సూచన ఇచ్చి ఆయన వెళ్ళిపోయి ఉన్నాడండి. నేను ఏ రీతిగా జీవించి ఉన్నానో అలాగనే మీరు కూడా జీవించాలని మరి ఈ యొక్క లోకానికి ఒక మరి సందేశం ఇచ్చి ఆయన పరలోకానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయన యొక్క లోకానికి రావడము ఒక మర్మముగా ఉన్నది. ఏమండి, ఈ లోకానికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అనగా తండ్రి ఏ మాట అయితే పలికి ఉన్నాడో ఆ మాట ప్రకారముగా ఈ లోకంలో ఆయన జీవించి ఉన్నాడు. 33.5 సంవత్సరములు యవ్వన కాలంలో ఆయన ఉండగా మరి తండ్రి పరలోకానికి ఆయనను పిలుచుకుని ఉన్నాడు. ఇవంతయు మరి ప్రవచన సారాంశముగా పుట్టడము, అలాగనే ఆయన బాప్తిసము తీసుకోవడము, అలాగనే మరి పరిచర్య చేయడము, అలాగనే 33.5 సంవత్సరముల తర్వాత ఆయన చనిపోవటము, తిరిగి లేవటము, ఇదంతయు దేవుని యొక్క నిర్ణయము బట్టి, అలాగనే ప్రవచనాల సారాంశం బట్టి ఇదంతయు జరిగినది. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు కూడా ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు ఏమండి ఆయన ఎంతగానో పోరాటం చేస్తున్నాడు. మనము పోరాడుతున్నది ఎవరితోటి? సాతాను బంధకములతోటి మనము ఈ లోకంలో పోరాడుచూ ఉన్నాం, మనుషులతోటి కాదండి. ఈ రోజున మనుషులతోటి మనము పోరాటం చేసినట్లయితే వారు రేపటి దినమందు మనకి కలుస్తూ ఉంటారు, వారు మనతోటి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ యొక్క సాతానుడితోటి నిత్యము మనము పోరాటం చేయాలి. ప్రతి సెకండ్ మనము ఆ యొక్క సాతానుడితోటి మనము పోరాటం చేయాలి. ప్రార్థన పూర్వకంగా మనం ఉంటున్నప్పుడు, వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు సాతానుడు మనలను ఎన్నో విధాలుగా శోధిస్తూ ఉంటాడు. మనం మంచిగా ఉన్నామంటే సాతానుడు శోధిస్తాడండి. మనము చెడ్డగా ఉంటే సాతానుడు ఇంకనూ సంతోషము పెడుతూ ఉంటాడు. ఆ సంతోషము ఎల్లకాలం ఉండదండి, ఎల్లకాలం ఉండదు. దేవుడిచ్చే సంతోషము ఏమంటే పరలోక రాజ్యంలో ఉండబోచున్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకని ఈ యొక్క నేటి దినమందు దేవుడు మనతోటి సూటిగా తేటగా మాట్లాడుచున్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హెబ్రీలు చక్కటి మాట ఉన్నది. ఆ మాటను మనము చదువుదామండి. 12వ అధ్యాయము 1వ వచనము. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన
తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యము పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనమందరము ఈ యొక్క శోధనలు ఉన్నాయి చూడండి. ఆ శోధనలన్నీ మనము జయించినట్లయితే మనము కూడా ఆ ప్రభువు వారు తండ్రి కుడి పార్శ్వమున ఎలా అయితే కూర్చున్నాడో అలాగనే మనము కూడా ఉండబోచున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతటి ధన్యత మనకి యేసు ప్రభువు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏమండి, ఆయన సిలువను సహితము నిర్లక్ష్యము పెట్టి ఉన్నాడు. ఆయన లక్ష్య పెట్టినది ఏంటో తెలుసా? నీ కొరకు, నా కొరకు, మన కొరకు, మనమందరము ఆయన యొక్క పరలోక రాజ్యంలో ఉండాలని ఆయన లక్ష్య పెట్టి ఉన్నాడు. సిలువను నిర్లక్ష్యం పెట్టి ఉన్నాడు ఆయన. ఎటువంటి సిలువ భారమైనా కూడా, మనకి ఎటువంటి శోధన వచ్చినా కూడా మనము అవన్నీ మనము నిర్లక్ష్యం చేయాలి. ప్రభువే మనకు తోడుగా ఉన్నాడు కదా, ప్రభువే మనకి ఆశ్చర్యముగా ఉన్నాడు కదా, ఆయనే మన యొక్క దిక్కు కదా, ఆయనే మనకి తండ్రిగా ఉన్నాడు కదా. మనం ఎందుకని ఈ యొక్క శోధన బట్టి మనము ఏమైపోతున్నామో అవిశ్వాసంలో ఎందుకని పడిపోవాలని ఒక ఆలోచన మన యొక్క హృదయంలోనికి వెంటనే వచ్చేయాలి. సాతానుడు ఎప్పుడైతే శోధన పెడతాడో వెంటనే దేవునికి నామం మనకు గుర్తొచ్చేయాలి. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకుని ఉన్నాడు, దేవుడు యొక్క శోధన పెట్టి ఉన్నాడు, దేవుడే తీరుస్తాడు ఈ యొక్క శోధన కూడా అనే ఒక ఆలోచన అనేది మనకు వచ్చేయాలి. అవిశ్వాసి వలె మనము ఆలోచన చేయకూడదండి. అవిశ్వాసి వలె మనము తీర్మానము తీసుకోకూడదు. అవిశ్వాసి వలె మనము తలంపులు మనకి పుట్టకూడదు. ఆ తలంపులు పుట్టించేవాడు కూడా సాతానుడే. యోబు యొక్క భార్యకు కూడా తలంపు పుట్టించిన వాడు ఎవడు? సాతానుడే. ఇదిగో దేవుడు ఇచ్చాడంటున్నావు కదా, దేవుని దూషించి మరణం కమ్మంటున్నాడు. ఏ భార్య అయితే ఏమంటది? అయ్యా నీవు బ్రతకాలని కోరుకుంటారు, కానీ ఈ భార్య ఏమంటుందంటే నీవు దేవుని దూషించి మరణమైపోవంటుంది. సాతానుడు ఆ విధముగా ఆ స్త్రీని వాడుకుని ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, నీ పక్షముగా కూడా కొంతమందిని, నీ వెనకాల ఉన్న వారిని, నీ ముందున్న వారిని, నీ ప్రక్కనున్న వారిని సాతానుడు వాడుకుంటున్నదేమో. వాడుకుని నిన్ను మరి శోధనలోకి ఇంకను నెట్టవేయాలని, ఇంకను అవిశ్వాసంలోనికి పడవేయాలని ఆ యొక్క సాతానుడు నీ ప్రక్కనున్న వారిని వాడుకుంటున్నదేమో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని ఇంకను క్షుణ్ణంగా మనం చూసినట్లయితే, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు, పాపం విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయ్యు. విశ్వాసానికి కర్త ఎవరు? యేసు ప్రభువే. ఆయన కర్తగా ఉన్నాడు, ఆయన విశ్వాసముగా ఉన్నాడు తండ్రి పట్ల. తండ్రి ఏదైతే తెలియజేస్తున్నాడో దాని ప్రకారముగా ఆయన జీవించున్నాడు. విశ్వాసానికి కర్త ఎవరు? అబ్రహాము. అబ్రహాము కూడా తండ్రి ఏదైతే చెప్పినాడో, దేవుడు ఏదైతే చెప్పినాడో దాని ప్రకారంగానే తన యొక్క కుమారుని కూడా బలి అర్పించడానికి సిద్ధమైపోయి ఉన్నాడు. ఆ రీతిగా ఈ రోజున ప్రియదేవుని బిడ్డలారా, నీ కుమారులను, నీ కుమార్తెలను ఆయన బలి కోరటం లేదు, కానీ నీ హృదయం అనే బలి ఆయన కోరుతున్నాడు. నీ హృదయం కావాలని ఆయన అడుగుచున్నాడు. ప్రియదేవుని సంగమా, నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకుంటావా? దేవునికి ఇద్దామా? ఇచ్చే మనసు మనకున్నదా? మనం ఇవ్వాలని మనసు ఎప్పుడైతే పుడుతున్నదో వెంటనే ప్రక్కవారు మనలను అభ్యంతరపరుస్తూ ఉంటారు. దేవుడికి మందిరానికి వెళ్దామంటే ప్రక్కవారు అభ్యంతరపరుస్తూ ఉంటారు. దేవుడికి మందిరానికి వెళ్దామంటే ఏదో సన్నివేశమో లేదంటే ఏదో పనులు మనకి వస్తూ ఉంటాయి ఆ యొక్క దినమందే. అందుకని ప్రియదేవుని బిడ్డలారా, విశ్వాసంలో మనము కోల్పోకూడదు. అవిశ్వాసం వలె మనం ఉండకూడదు. విశ్వాసం ఏం చేస్తాడంటే ఎన్ని పనులున్నా కూడా తర్వాత చూసుకుందాంలే అని దేవుని కార్యంలే మొదలు పెడతాడు. దేవునికి మహిమ కలుగును. అటువంటి రీతిలో మనము ఉన్నట్లయితే ఆ పరలోక రాజ్యంలోనికి వెళ్ళగలం. ఇంకా నువ్వు వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ మొదటి కొరింథీలు 9వ అధ్యాయము 24వ వాక్య భాగం నుంచి ఒకసారి మనము పరిశీలన చేద్దాం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందుదని మీకు తెలియదా? ఒక 10 మంది పరిగెడతారండి.
పరుగు పందెంలో. ఆ పందెంలో ఎంతమంది నెగ్గుతారు, ఎంతమంది ఆ యొక్క బహుమతిని మరి ఆస్వాదిస్తారు లేదంటే పొందుకుంటారు? ఒక్కరు మాత్రమే. వారందరికీ తెలుసు ఈ పరుగు పందెంలో ఒక్కడే నెగ్గుతాడు, ఆ ఒక్కడికి ఆ బహుమానం వస్తుందని అందరికీ తెలుసు. కానీ అందరూ పరిగెడతారు. వారి యొక్క బలాన్ని బట్టి వారు పరిగెడతారు, వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి పరిగెడతారు. నేను నెగ్గుతాను అని వారు వెళ్తారు ముందరకి. ఈ రోజు కూడా ప్రియదేవులారా, మనము కూడా అలాగనే ఈ లోకంలో మనం పరిగెట్టాలి. నేను కూడా పరలోక రాజ్యానికి వెళ్ళగలను, నేను కూడా దేవుని యొక్క గ్రంథాన్ని చదవగలను, దేవుని యొక్క గ్రంథంలో ఉన్న వాక్యములు నేను కూడా బోధించగలను, నేను కూడా ప్రార్థన చేయగలను, నేను కూడా పాటలు పాడగలను అనే విశ్వాసము, దృఢమైన సంకల్పము నీకు మనకి ఉన్నట్లయితే దేవుని యొక్క కార్యములో అసాధ్యము కాదు, సాధ్యమే సమస్తము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము విశ్వాసంలో పరిగెత్తాలి. విశ్వాసంలో పరిగెత్తాలంటే పాటలు పాడాలి, ఏమండి, ఇంకను వాక్యములు బోధించాలి, సాక్ష్యములు తెలియచేయాలి, నీవు సాక్షిగా నిలబడాలి. ఏమండి, ఈ యొక్క పరుగు పందెంలో, ఈ లోకపరమైన పరుగు పందెంలో పరిగెట్టాలంటే బలము కావాలి, ఏమండి, సంకల్పము కావాలి, ఆలోచన కావాలి, శక్తి కావాలి పరిగెట్టాలంటే. అలాగనే ఆ పరలోక రాజ్యానికి కూడా మనం పరిగెట్టాలంటే, ఆ రాజ్యంలో ఉండాలంటే, క్రీస్తుతో సహవాసము కలిగి ఉండాలంటే మనకి కావాల్సినది ఏంటి? వాక్యము, ప్రార్థన, సాక్ష్యము. ఈ మూడు మన యొక్క జీవితంలో ఉన్నట్లయితే ప్రభువును మనము చేరుకోగలము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువుని చేరుకునే అవకాశము నీకు నాకు మాత్రమే దేవుడు ఇచ్చాడండి. ఎంతో మంది ప్రభువుని చేరుకునే అవకాశము వారు కోల్పోతున్నారు. ఈ రోజు వరకు ఎంతో మంది మరణమైపోయి ఉన్నారు. ప్రభు యొక్క వాక్యము అంగీకరించకుండానే వారు మరణమైపోయారు. వారికి ఎటువంటి అవకాశము లేదు. ఇంకా ఈరోజు సజీవులుగా ఉన్న మనకు అవకాశం ఉన్నది, ప్రభువుని తెలుసుకునే అవకాశం ఉన్నది, ప్రభువుని చేరుకునే అవకాశము మనకున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి దేవుడు సాక్ష్యం ఇచ్చున్నాడు. కానీ ఆ యొక్క సాక్ష్యం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. స్వస్థతను ఇస్తున్నాడు దేవుడు, మనం దేని కొరకు ఆ యొక్క స్వస్థతను మనము వాడుకుంటూ ఉన్నాం? దేవుడు మనల్ని సజీవులతో ఉంచున్నాడు, దేని కొరకు మనము జీవిస్తూ ఉన్నాము? ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పటికైనా మనము జ్ఞాపకం చేసుకోవాలి, ఎప్పటికైనా మనము తెలివితోటి ఆలోచన చేసి దేవుని కొరకు మనము కనిపెట్టాలి. ఇక్కడ ఇంకొక వాక్యంలో చూసినట్లయితే, పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒకటి బహుమానము పొందుదని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. దేవుడికి మహిమ కలిగాక. అక్షయము, క్షయము, అక్షయము, ఈ రెండు అర్థాలు మనము క్షుణ్ణంగా మనం పరిశీలన చేయాలి. ఇక్కడ చివరిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, క్షయమగు కిరీటము పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటము. అక్షయమగు అంటే కనిపించని కిరీటము పొందుటకు మనము పరిగెట్టాలి. ఎవరైనా నెగ్గారనుకోండి పందెంలో, వెంటనే వారికి బహుమానం ఇస్తారు, లేకపోతే కిరీటం ఇస్తారు, అది కనిపిస్తుంది. కానీ మనకి కిరీటము కనపడదు. కిరీటము ఆ పరలోక రాజ్యంలో మనము పొందుకోగలము ఆ యొక్క కిరీటము. అటువంటి కిరీటము నీవు నేను పొందుకోవాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసములో మనము పరిగెడాలి, విశ్వాసంలో బలముగా మనము చేజెక్కించాలి. ఈ యొక్క స్వల్పమైన శోధనలన్నీ మనము ప్రక్కకు తోసివేసి ప్రభు కొరకు మాత్రమే నిలబడే వారిగా మనం ఉండాలి. అలాగన ఉంటేనే మనము ఆ కిరీటాన్ని మనం పొందుకోగలం. లేదంటే ఆ కిరీటాన్ని సాతానుడు దొంగిలిస్తాడు. మనకున్న కిరీటము ఇప్పటికే వాడు దొంగిలిస్తున్నాడు, మనకున్న విశ్వాసాన్ని వాడు దొంగిలిస్తున్నాడు. కానీ మనకి అర్థమవటం లేదు. ఏమండి, ఒకప్పుడు వాక్యంలో బలముగా ఉండేవాళ్ళు, ప్రార్థనలో బలముగా ఉండేవాళ్ళు, ఏమండి, దేవుడికి మందిరానికి వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడున్న స్థితి, మనకి మునుపటి స్థితి కంటే ఇప్పుడు ఏదైనా మెరుగై ఉన్నదా, లేకపోతే ఇప్పుడున్న స్థితి పడిపోయే స్థితి వలె ఉన్నామా అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. గడిచిన సంవత్సరంలో నేను దేవుని యొక్క మందిరాన్ని మానకుండా నేను వెళ్ళేవాడినండి అని చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడున్న స్థితి ఏంటి? మన యొక్క మందిరాన్ని మనము
విడిచిపెడుతూ ఉన్నా. గడిచిన సంవత్సరాల్లో నేను చాలా ప్రార్థన పరుడుగా నేను ఉండేవాడినని అంటూ ఉన్నారు. కానీ ఇప్పుడున్న స్థితి ఏంటి? ప్రార్థనలో లేదు, పడిపోతున్నాం. ఇవన్నీ సాతానుడు దొంగిలించాడండి. నీకెన్నో పనులను వాడే సమకూరుస్తూ ఉన్నాడు. ఏమండి, పనులను సమకూర్చేవాడు ఎవడు? సాతానుడే. దేవుని కొరకు కనిపెట్టినట్లయితే దేవుడు సమస్తము చూసుకుంటాడు. దేవుని యొక్క దినమందు మనము ఎంతగా కష్టపడతామో ఆ యొక్క ధనమంతయు చిరిగిన సంచిలో వేసుకున్న ధనం వలె ఉంటుందని దేవుని యొక్క వాక్యములు తెలియపరుస్తూ ఉన్నాయి. ఈ రోజు వరకు అలాగనే నువ్వు కష్టపడుతున్నావా? అలాగనే జీవిస్తున్నావా? అవిశ్వాస వలె ఉంటున్నావా? ఏదో నామకార్థముగా నెలకొకసారి, లేకపోతే సంవత్సరానికి క్రిస్మస్ ఒకసారి, నూతన సంవత్సరానికి ఒకసారి వస్తూ పోతున్నావా? నీ యొక్క జీవితం ఏంటన్నది నీవే తెలుసుకో. ఎవరో వచ్చి నీకు చెప్పరు. దేవుని యొక్క వాక్యమే ఈ యొక్క నేటి దినమందు నీకు తెలియపరుస్తున్నది. ప్రియ దేవుని సంగమా, కనుక ప్రతి వాటిలో మనము విశ్వాసం కలిగి ఉండాలి. ప్రతి వాటిలో మనము దేవునికి లెక్క అప్పచెప్పే వారిగా మనం ఉన్నాం. దేవుని యొక్క మందిరాన్ని మానేస్తే లెక్క అప్పచెప్పాలండి. ఒక రోజు మానేస్తే లెక్క అప్పచెప్పాలంటే చెప్పాలి. ఎందుకంటే నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు ఈ యొక్క లోకానికి. నిన్ను నన్ను సాక్షిగా నిలబెట్టుకోవాలని ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన స్వరూపంలోనే మనలను దేవుడు సృజించాడండి. ఆయన మనసును మనకి ఇచ్చున్నాడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగానే ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. దాని ప్రకారంగానే నీవు, నేను, మనము అందరము ఒక కలిసికట్టుగా, ఒక సమాధానముగా, ఒక పనిముట్టిగా మనం ఉన్నట్లయితే దేవుని రాజ్యంలో అనగా క్రీస్తుతో కూడా మనం సహవాసము కలిగి జీవించే అవకాశము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. సకలాశ్వరులకు కారణభూతుడ మా యొక్క పరలోకపు తండ్రి, నీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో మరొకసారి వందనములు. ఈ యొక్క దినమందు ప్రభా చక్కనైన వాక్యము మాకందరికీ మీరు పొందుపరిచినందుకు నీకు స్తోత్రములు తండ్రి. ఈ వాక్యము ప్రభా ఒమ్ము కాకుండా ప్రతి హృదయములు మీరు నాటింప చేసి వాక్యానుసారముగా మేమందరము జీవించే బాధ్యత, యోగ్యత మాకు అనుగ్రహించండి. ఇదిగో ప్రభా ప్రార్థన అవసరం కోరిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా మా యొక్క ప్రియుల విశ్వాసులు, మా యొక్క కుటుంబస్తులు నాయన సావిత్రమ్మ గారు, అలాగే వారి యొక్క సహోదరి ప్రభా మరి దూరదేశం నుంచి ప్రభా స్వదేశానికి వారి ప్రయాణమై వస్తూ ఉన్నారు. వారి యొక్క మార్గ మధ్యలో మీరు తోడుగుండండి, సహాయం చేయండి. నీ కృప చోటున వారిని బలపరిచి సమాధానముగా క్షేమంగా ప్రభా కుటుంబానికి మీరు చేరుస్తానని చూన్నాం. అలాగే ప్రభా సహోదరి సౌమ్య గారి కొరకు ప్రార్థిస్తున్నాం. నిశ్చితమైతే నైనా వారికి చక్కనైన ఉద్యోగము వారికి కల్పించి నీ కృప చోటున వారిని మీరు బలపరుస్తానని చూన్నాం. ఇదిగో ప్రభా గర్భఫలము లేని వారి కొరకు మరి ప్రార్థిస్తున్నాం. నైనా ఎంతో మంది ప్రార్థన కోరి ఉన్నారు. నైనా వారి ప్రేయర్లు అయితే నేను తెలియజేయను, కానీ సమస్త మెరిగిన గొప్పదేవుడు గనుక వారు మీరు జ్ఞాపకం చేసుకొని వారికి కావలసిన గర్భాన్ని వారికి ధరింప చేసి నీ కృప చోటును బలపరచండి. అలాగే ప్రభువా పాలిస్తున్న తల్లులను మీరు జ్ఞాపకం చేసుకోండి. నూతన మగ వివాహము జరిగిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నూతనముగా గృహాలు కడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ప్రభా ప్రాముఖ్యంగానైనా ప్రభా తాతాజీ గారు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా మరి వారు గృహం నిమిత్తమై వారు పని నిమిత్తమై వెళ్ళి ఉన్నప్పుడు నేను వారికి గాయము తగిలి ఉన్నది. నేను వారికి కాళ్ళను మీరు ముట్టి స్వస్థపరచండి. అలాగే మా యొక్క నాయకులను, సంఘాలను, సంఘ కాపర్లను, విశ్వాసులను ప్రతి ఒక్కరి పేరు పేరు మీరు దీవించి ఆశీర్వదించి నేను ఎక్కడైతే సువార్త కొడుకులు జరుగుతూ ఉన్నాయో ఆ కొడుకులు కూడా మీరే మహిమత పొందుకొని ప్రభా నీ యొక్క వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని గద్దించి వారిని సరిచేసి మీ మార్గంలో నడిపించుకుంటారని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క వాక్యములను మరి దేవుని చిత్తమైతే చేరవేసే వారిగా మీరు కూడా ఉండాలని, పరిచారికులుగా ఉండాలని ప్రభుపేట మిమ్మలను బ్రతిమాలుకున్నాను. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.